హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నేల్ చూసే ఉంటారు కదా, అదే అండి సంగతి. ఈరోజు రఫీ అన్న వాళ్ళ ఆఫీస్లో, అదే టీసీఎస్ ఆఫీస్లో ఫ్యామిలీ డే పెట్టేశారు. ఈరోజు సండే, సాటర్డే కూడా ఉండే కావచ్చు. మేము సండే వెళ్ళాము. ఫ్యామిలీ డేకి రఫీ అన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రావాల్సింది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం, నైట్ అంతా ట్రావెల్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే వాళ్ళు రాలేదు. మాకు కూడా సేమ్ ప్రాబ్లం అండి. మా ఇన్లాస్ ఇక్కడికి రావాలి అంటే నైట్ అంతా జర్నీ చేయాలి కదా అని ఆలోచిస్తారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అంత దూరం జర్నీ చేయాలా అని మాకే అనిపిస్తుంది. మంత్లీ వన్స్ ఇంటికి వెళ్ళినా, 2 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళినా సరే, అయ్యో నైట్ అంతా జర్నీ చేయాలా అని ఫీల్ వస్తుంది. గంటలు గంటలు జర్నీ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు అలవాట్లేదు కదా, సో వాళ్ళు రాలేదు. నేను, మురళి, ఇంకా రఫీన్న, మేము ముగ్గురమే వెళ్ళామండి. కంపెనీ ఎలా ఉందో చూస్తే నిజంగా స్టన్ అయిపోతారు. చాలా పెద్ద కంపెనీ. నేను 2 partsగా డివైడ్ చేశాను ఈ కంపెనీ ఫ్యామిలీ డే ఎలా ఉంటుంది అని. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ కంపెనీకి సరౌండింగ్ అనమాట, అంటే ఇలా తిరిగి గేట్ 1, గేట్ 2, గేట్ 3 ఇలా ఉంటాయన్నమాట. గేట్ 4 ఇట్లా వీటన్నిటికీ చేరుకొని మనం వెళ్ళాలన్నమాట. ఎక్కడ ఎంట్రీ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి మనం. చూసారు ఎంత పెద్దగా ఉందో. మార్నింగ్ 10:30కి వెళ్ళి మేము ఆఫ్టర్నూన్ 1:30కి అలా వచ్చేసాము. అంతవరకు అక్కడే స్పెండ్ చేసాము. అక్కడ స్పెండ్ చేసిన చాలా టైమ్స్ కూడా నాకు రతన్ టాటా సార్ గుర్తొచ్చారు. ఇదంతా అవుట్ సైడ్ అండి, లోపలైతే చాలా చాలా బాగుంది. ఇవన్నీ రతన్ టాటా గారు చూసుంటారా, ఇక్కడికి వచ్చి ఉంటారేమో, వాళ్ళు ఇవన్నీ చూసుంటారేమో. ఎంత బాగా మేనేజ్ చేశారు అంటే చాలా చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశారు. చాలా మంచి ఫీల్ వస్తుంది. సాయన్న కూడా రావాల్సింది ఆ రోజు మాతో పాటే, కానీ అన్న మిస్ అయిపోయినారంటే అన్న కన్ఫర్మ్ వచ్చేవారు. వెళ్ళాం, కానీ మేము కొన్ని ఏరియాస్కి రిస్ట్రిక్షన్ పెట్టేశారు. అంటే బిల్డింగ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ లోపలికి ఎంటర్ చేయలేదు. ఇలా గార్డెన్ టైప్లో అరేంజ్ చేశారు. ఇక్కడ ఒకటి మాకు అలౌ చేశారు. అంటే చాలా ప్లేస్, ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. డ్యాన్స్ చేశారు, స్కిట్ చేశారు, నెక్స్ట్ అవన్నీ చాలా వస్తాయి. ఇక స్పోర్ట్స్ ఏరియాలోకి ఎంటర్ చేయలేదు. ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ ఉంది కదా, సేమ్ ఇదే టైప్లో మా ఇంటి దగ్గర మేము మనీ ప్లాంట్ వేసామండి. ఈ టైప్లో వేయాలని తెలియక దాన్ని మేము తీగలాగా చుట్టేసాము. బలవంతంగా తీగ వస్తుంది మా ఇంట్లో అది. కొన్ని చోట్ల హోస్టింగ్ చేశారు, మీకు వినిపిస్తాను, వినేసేయండి. பாரு இருக்க லெஃப்ட் எடுத்து ஸ்ட்ரைட்டா போயிட்டு ஒரு ரைட் எடுத்தீங்க அப்படின்னா நியர்பை கேட் 2 கிட்ட ஒரு ஸ்டேஜ் இருக்குது. அதுதான் நம்மளுடைய மெயின் ஸ்டேஜ். அங்கதான் பெர்ஃபார்மன்ஸஸ் நடக்க போகுது. அண்ட் இன்னும் கொஞ்சம் நேரத்தில் ஒரு సెలబ్రిటీ உங்ககிட்ட జాయిన్ பண்ண போறாங்க. அதுக்கு முன்னாடி డాన్స్ పెర్ఫార్మెన్స్ పెట్టేశారు. ఎవరైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, మనం వెళ్ళొచ్చు, లేక ఎంప్లాయీస్ వెళ్ళొచ్చు. ఇది మాత్రం కిడ్స్కి చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. కిడ్స్ అయితే చాలా మెంబర్స్ కిడ్స్ వచ్చారు. మీరు నెక్స్ట్ చూస్తారు కదా, కిడ్స్ చాలా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. మురళి వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డేకి వెళ్ళాలి అని చాలా అనుకున్నా నేను. అంటే వచ్చి 1 year పైనే అయింది. ఇయర్లీ వన్స్ పెట్టేస్తారు ఫ్యామిలీ డే అని, కానీ ఈసారి పెట్టలేదు అనుకున్నాను, కానీ కుదరలేదు. అంటే ఫ్యామిలీ డే ఇంకా వాళ్ళు పెట్టలేదు మురళి ఆఫీస్లో వాళ్ళు. ఇక రఫీ అన్న ఆఫీస్లో వాళ్ళది టీసీఎస్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసాం. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా ఉంటుంది ఫ్యామిలీ డే అంటే, ఎలా కండక్ట్ చేస్తారు వాళ్ళు అక్కడ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి చాలా చాలా చూసాను ఇక్కడ నేను. ఎంటర్ అయ్యాక వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ పరంగా ప్రతి ఒక్కరికి అక్కడ బ్యాండ్ ఇస్తారండి. అంటే రఫీ అన్న తరపు నుంచి నేను మురళి వెళ్ళాము కాబట్టి రఫీ అన్నకు, మురళికి, నాకు ఇలాంటి ఫ్యామిలీ డే 2025 టీసీఎస్ అని అక్కడ బ్యాండ్ ఇచ్చేస్తారు. కంపల్సరీ ఉండాలి. క్యాటరింగ్ అని చూసారు కదండి, బాలా క్యాటరింగ్ అని. అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకోవడానికి కుదరదనమాట. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం టీ కానీ టిఫిన్ కానీ మనకు నచ్చిన ఐటమ్స్, అక్కడ ఉన్న ఐటమ్సే మెనూ కార్డులో చూసి మనం ఏదన్నా యాప్ ద్వారానే ఆర్డర్ చేయాలన్నమాట. మురళికి టీ అంటే చాలా చాలా ఇష్టం కదా, టీ ఆర్డర్ పెట్టేశారు. నేను ఎందుకు టీ తాగానంటే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో జస్ట్ చూద్దాము అని టీ తాగేశాను. లోపల నుంచి గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 ఇలాంటి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట.
అంటే ఇక్కడ నుంచి అలా వెళ్ళడానికి వచ్చేస్తుంది. అవుట్స్కట్ నుంచి మనం చూస్తే కనుక దూరంగా అనిపిస్తాయి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు అక్కడ వేరే ఏరియాలోనే గేట్ 1 దగ్గర ఒక కేరళకు సంబంధించి డ్యాన్స్ పెట్టేశారు. అక్కడ చూద్దాము అని హరిబరిగి వెళ్తున్నాం మేము, ఎలా ఉంటుందో చూద్దాము అని. తీరా మేము వెళ్ళిన తర్వాత ఒక 2 సెకండ్స్కే కంప్లీట్ అయిపోయింది డ్యాన్స్. నార్మల్ డేస్లో కంటే కూడా ఇది ఫ్యామిలీ డే కదా, అంటే చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది, సెక్యూరిటీ ఎక్కువ పెంచాల్సి వచ్చింది. ఇది స్విమ్మింగ్ పూల్ లాగా అనమాట. ఇక్కడ ఎవరు స్విమ్ చేస్తారో చేయరో తెలియదు కానీ ఇక్కడికి మాత్రం అలో చేయలేదు. ఇక్కడ ఆ పర్సన్ సెక్యూరిటీ చూశారు కదా ఇందాక, అతను అటు నుంచి ఇటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నారు. కొంచెం ఒక్క స్టెప్ దాటి పైకి కూడా నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళవి కదా అని వెంటనే వాళ్ళు వచ్చి చెప్పేస్తారు. కిడ్స్ వస్తారు కదా ఎంప్లాయ్కి సంబంధించి కిడ్స్, వాళ్ళ కోసమని బెలూన్స్ రెడ్ షేప్లో అరేంజ్ చేసి పెట్టేశారు. ఇవి ఫ్రీనే, వీటికి అమౌంట్ ఏం లేదు. చూద్దాము అని మేము తీసుకున్నాం అంతే. సింగ్ టైప్లో ఉన్నవి ఏమన్నా సరే నాకు చాలా ఇష్టం అండి. జాయింట్ వీల్, డ్రాగన్, బ్రేక్ డ్యాన్స్, టోరా ఇలాంటి పంజరాలు చాలా చాలా ఇష్టం తిరగడానికి. మేము తిరగాలి అని చాలా వెయిట్ చేసాం అక్కడ, కానీ మాకు దొరకలేదండి. అంటే ఫ్రీనే, ఇది అమౌంట్ అయితే ఏం పే చేయాల్సిన అక్కర్లేదు, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ అందరికీ ఫ్రీనే. సరే మళ్ళీ వద్దాంలే అని వెళ్ళాము. ఇక్కడ ఈవెన్ నార్త్ అని అందించుకోసారండి. ఇలాంటివి ఒక 4-5 ఉంటాయి అక్కడ. ఎలా అంటే వీటి కిందికి వెళ్ళేసి మనము మన బైక్ ఉంటుంది, బైక్ కానీ మన కారు కానీ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ముందు నుంచి ఎక్కడో మనం పార్క్ చేస్తాం కదా, మళ్ళీ ముందుకెళ్ళి తీసుకునే పని లేకుండా ఆఫీస్లోనే మధ్యలో ఇలా కిందికి వెళ్ళడానికి స్టెప్ పెట్టేశారు. ఈ స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్ళి మన వెహికల్ని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఈజీ టు వేలా ఉంటుంది. ఇది ఆడిటోరియం. ఇక్కడ హోలీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారంట వాళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళు స్కిట్ చేస్తున్నారండి. మేము వెళ్ళేసరికి ఇక్కడ స్కిట్ ఎంతవరకు అయిపోయిందో 70% స్కిట్ అయిపోయింది. ఏం చేస్తున్నారో చూద్దాము అని అలా చూస్తూ ఉన్నాం. నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా మంచిగా చేసినారు, యాక్టింగ్ చాలా మంచిగా చేశారు. అలా స్టేజ్ షో ఇవ్వాలి అందరి ముందు అంటే చాలా చాలా ధైర్యం ఉండాలండి. నేను కూడా స్టేజ్ షో ఇచ్చాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 2 సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేశాను. ఇది కూడా కిడ్స్కి సంబంధించిన ట్రైన్. ఇది మేము వెళ్తున్నప్పుడు ఎవరు లేరు, వచ్చేటప్పుడు అయితే కిడ్స్ ఒక్క పర్సన్ ఉన్నారనమాట. వీటన్నిటికీ సంబంధించి ఫ్రీ అండి, అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ కానీ లేకపోతే అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇదంతా ఇట్లా స్వింగ్ టైప్లో ఉన్న వాటికి కిడ్స్కి సంబంధించి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి, అవన్నీ ఫ్రీనే పిల్లలకి. లోపలంతా కొంచెం వరకు చూడడం అయిపోయింది. ఇక పార్కింగ్ ఏరియా నుంచి ఇలా రౌండ్స్ వేస్తూ మళ్ళీ స్వింగ్ టైప్లో మేము వెళ్తాము అని చెప్పాము కదా పంజరం దగ్గరికి, అక్కడికే వెళ్తున్నాము. దానికంటే ముందు మేము స్పోర్ట్స్ ఏరియా అన్న చాలా బాగుంటుంది అని చెప్పారు. ఎలా ఉంటుందో చూద్దాము అని వెళ్ళాలనుకున్నాం, కానీ చెప్పా కదా కొన్ని ఏరియాస్ అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అని, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉండి ఇక్కడికి అలో లేదు అని చెప్పారు. ఇంకా లైబ్రరీ కూడా ఉందంట ఇక్కడ, అక్కడ కూడా అలో లేదు. బిల్డింగ్స్ చూడడానికి ఇలా బాగున్నాయి కదా, కానీ వీటికి మనకైతే అలో లేదనమాట. ఎంప్లాయీస్కి ఉంటుంది, నార్మల్ డేస్లో ఎంప్లాయీస్కి కొన్నిటికి అలో ఉంటుంది, వీళ్ళకి కూడా అన్నిటికీ ఉండదు. ఈ గేమ్ కూడా కిడ్స్కే అండి, డైస్ గేమ్. అక్కడ కిడ్స్ ఒక 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఆడుతున్నారు గేమ్ అక్కడ. దీని దగ్గరికి రాగానే మురళి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాడు చూడు, ఇవి పెడుతున్నారు అని. నేను నార్మల్గా ఎక్కువ సామాన్ ఇంట్లో పెట్టుకోవద్దు కాదండి, నాకు పారేయాలనిపిస్తుంది. అతను కూడా చెప్తున్నాడు అనమాట, ప్లాస్టిక్ కానీ ఏదైనా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కానీ మనం నీట్గా యూజ్ చేసుకోవాలి, పారేయకూడదు అతన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫుడ్ ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టేశారండి. ఈ సౌండ్ సిస్టమ్ వల్ల 4-5 ఏరియాస్ దగ్గర పెట్టారు, ఎవరికి ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదనమాట. ఇప్పుడు గేట్ 1లో ఈ సౌండ్ సిస్టమ్ ఉంది కదా, గేట్ 2లో ఇంకో సౌండ్ సిస్టమ్ ఉంది. అక్కడికి ఈ సౌండ్ వినిపించేది, ఇక్కడికి ఆ సౌండ్ వినిపించేది అనమాట.
ఇలా ఉంటుందండి. మంచిగా అయితే ఎంజాయ్ చేశాను మేము. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. బై బై, టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ చేసేయండి.